మిడ్జిల్ టు తెలంగాణ సీఎం అట. ప్రజాప్రతినిధిగా రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం. జూలై 4వ తేదీన మిడ్జిల్కి పోతున్నట్ట ముఖ్యమంత్రి. మిడ్జిల్ అంటే ఆయన నియోజకవర్గంలోనే ఉంటుంది అనుకుంటా కదా ఇది. ఇప్పుడు ఏడుందో మరి అది. ఎందుకంటే ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచిన తర్వాత నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఆత్మీయ సమ్మేళనం అట, బహిరంగ సభ అట. ఇది జనానికి ఏం సంబంధం? ఆయన రాజకీయ భవిష్యత్తును ఇంత గొప్పగా తయారైందని పోయిండు. బాగానే ఉన్నది. ఆయన రాజకీయ జీవితం జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చింది. కష్టపడకుండా ఎవరు ఆ స్థాయికి రాలేరు. వెల్ బాగుంది. మీరు ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేయాలా? పబ్లిక్ పట్ల ఎంత కన్సర్న్తో ఉండాలా? కింది నుంచి అట్టడుగు స్థానం నుంచి వచ్చినా అని చెప్తున్న మీరు అదే అట్టడుగు ప్రజల కోసం పనిచేయాలి కదా. ఇవాళ ప్రజల కోసం పనిచేయడం కంటే స్వార్థం ఎక్కువైపోయింది. తెలంగాణ సోయి అనేది లేకుండా పోయింది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళని మీ చుట్టూ పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఏం బాగుపడుతుంది మీ చేతిలో ఉంటే? ఇంకా ప్రజలు అదే అడుగుతున్నారు. మీరు ఒక్కసారి ఒక సర్వే రిపోర్ట్, మీరు చాలామంది సర్వే సంస్థలో లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక ఒపీనియన్ని మీరు ఇంటెలిజెన్స్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకునే ఉంటారు మీరు, మీకు తెలుసు. అందుకే దాన్ని ఇది చేయడానికి ఇట్లాంటి పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్నారు. అంతకుమించి ఏముంది? 20 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఎంత కింది స్థాయి నుంచి వచ్చారో చాలా గొప్ప విషయం. ఇది ఎవరు కాదనట్లేదు. మీరు ఏ రకంగా గెలిచారో, ఎట్లా గెలిచారో ఏందో పక్కన పెడితే ఏదో ఒక పోరాటం చేసో మీరు పైకి వచ్చినారు కదా. మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. దాన్ని నిలబెట్టుకొని ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన ప్రజలకు నేను ఏం చేయాలి అన్న ఆలోచన ఉండాలి కదా. చెయ్యి కదా, భూమి పంచు కదా, గొప్పోడుగా నిలిచిపోతావు చరిత్రలో. ఉన్న గవర్నమెంట్ భూమిని పేదలకు పంచు. విద్యా వైద్యం మీద ఫోకస్ చేయి. స్కూళ్ళు కట్టు, హాస్పిటళ్ళు కట్టు. ప్రైవేట్ హాస్పిటల్స్ని, ప్రైవేట్ స్కూళ్ళని, కాలేజీలని నియంత్రించు టోటల్గా. అప్పుడు నీకు ఎక్కడో ఈ 20 ఏళ్ళ నీ రాజకీయ ప్రస్థానంలో 100 ఏళ్ళ ఖ్యాతిని నువ్వు మూట కట్టుకుంటావు. ఆ పని చేయి కదా. నువ్వు ఎంత కష్టపడి పైకి వస్తే ఏం లాభం? ఎంత కష్టపడి ముఖ్యమంత్రి అయితే ఏం లాభం? ఆ కష్టపడి ప్రజలు నీ కష్టము ప్రజలు ఆదరించడము నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు దానికి అర్థం ఉండాలి. ఎప్పుడు నువ్వు బాగా పనిచేసినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ ఏముంటుంది? సో మిడ్జిల్లో అట భారీ సభ పెడతారట, ఆత్మీయ సమ్మేళనం అట, బహిరంగ సభ. మిడ్జిల్ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా 20వ పుట్టినరోజును జరుపుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించిందట. ఆయన బర్త్డే రోజు అక్కడ సభ అట. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాప్రతినిధి నుంచి ముఖ్యమంత్రి పీఠం దాకా సాగిన తన ప్రస్థానానికి పునాదిగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు వరాలు ప్రకటించే అవకాశం ఉందట. ఏందో